సరే నువ్వు బయట వినిపిస్తున్న చాలా వాదము ఇదంతా చూస్తే సో కెన్ ఐ రియలీ ఐ వాంట్ ఎ వెరీ హానెస్ట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. Why do you suppose you keep saying honest answer? Honest అంటే I said no అట్లా కదా. Politicians are always smart. I'm not saying they're honest, but generally answers ఇష్టం smart గా ఉంటారు. So can I say that Did you actually say that? Yeah. You said they're very smart but they're not honest. No, I said they're honest but they're also very smart. Now go on. So my question is, and I'm reiterating a very honest answer from you because everyone I know the question. Can I answer? Entire state, yeah. No, let me ask the question, sir. Are we sitting with the next Chief Minister of Telangana if PRS is voted to power? నేను honestly చెప్పనా, I'll say this as candidly as I can. తెలుగులో చెప్తాను, నాకు ఇంగ్లీష్ రాదు. 2006లో కేసీఆర్ గారికి ఆనాడు ఒక పరీక్ష ఎదురైంది. ఆయన క్యాబినెట్లో యూపీఏ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి కూడా కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఏపీసీసీ అధ్యక్షుడు సవాల్ చేస్తే రాజీనామా చేశారు. చేసిన తర్వాత కరీంనగర్ లోక్సభ ఎన్నిక అనేది మాకు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినంత వరకు ఒక జీవన్ మరణ సమస్యగా మారిపోయింది. అప్పుడు నా పార్టీకి నిజానికి 2004 నుంచి 2006 వరకు ఉద్యోగం చేసుకుంటాను. ఇక్కడే ఇంట్రా అనే ఒక కంపెనీ ఉండేది. నేను అక్కడ ఏ కంపెనీలో అయితే అమెరికాలో పనిచేశానో వాళ్ళే ఇక్కడికి నన్ను సౌత్ ఏషియా హెడ్గా పంపించారు. నాకు నెలకు ఆనాడే 4.5-5 లక్షల శాలరీ వచ్చేది. చక్కగా నా పని నేను చేసుకుంటున్నాను. బాంబేలో, హైదరాబాద్లో నేను మొత్తం ఆఫీసులన్నీ ఎస్టాబ్లిష్ చేసి తిరుగుతా ఉన్నాను. ఆ క్రమంలో ఆ రోజు నేను అడిగాను వారిని, ఎందుకంటే నిజంగా అది మాకు ఆనాడు టీఆర్ఎస్ ఉనికి సమస్య, తెలంగాణ ఉద్యమం యొక్క ఉనికి సమస్య. ఆ ఎన్నికల్లో కేసీఆర్ గారు కనుక ఓడిపోతే, పరాభవం పాలైతే, తర్వాత తెలంగాణ అసలు నినాదమే లేదు, జనాల్లో ఆ స్లోగనే లేదు అని చెప్పే పరిస్థితి. నేను మా కంపెనీ లీవ్ అడిగాను. 3 నెలలు సమయం కావాలి, నాకు సెలవు ఇవ్వండి అని అడిగాను. వారు ఇవ్వమన్నారు. 3 నెలలు అయితే 3 నెలలు నువ్వు లేకుండా వ్యవహారం నడిస్తే నువ్వెందుకన్నారు. నేను కేసీఆర్ గారికి ఒక మాట కూడా చెప్పకుండా ఆనాడు రిజైన్ చేసి 2006 సెప్టెంబర్ అనుకుంటా నేను పనిచేయడం ప్రారంభించాను. ఆయనతో పాటు కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించాను. ఆ పని ప్రారంభించిన నాడు ఏనాడు పొరపాటును కూడా నేను మంత్రిని అవుతానని జీవితంలో కూడా ఊహించలేదు. తెలంగాణ వస్తే చాలు అనే ఒక ఆలోచన తప్ప ఈ జీవితానికి అది చాలనే ఒక తృప్తి ఉంటే చాలనుకున్నాను. నిజానికి 2014లో నేను వాస్తవం చెప్తా ఉన్నా, కేసీఆర్ గారు ఒక దశలో కాంగ్రెస్ పార్టీలో ఆనాడు విలీనానికి కూడా సిద్ధపడ్డారు. మీరు తెలంగాణ ఇవ్వండి, మేము విలీనం చేస్తామని కూడా చెప్పారు. కానీ వాళ్ళ సమయానికి రాలేదు. ఇక మీకు తెలుసు కాంగ్రెస్ వ్యవహారం ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, అది జరగలేదు. సరే, తెలంగాణ ప్రజల దృష్టిలో నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ, బలమైన ప్రాంతీయ పార్టీ, అస్తిత్వం ఉన్న పార్టీ, అందులో ముఖ్యంగా పట్టుదల ఉన్న నాయకుడు, పట్టుత్వం ఉన్న నాయకుడు ఉండడం తెలంగాణ ప్రజల దృష్టి. మేము 2014లో అధికారంలోకి వచ్చాం. మంత్రిగా కేసీఆర్ గారి దయ వల్ల మంత్రి అయ్యాను. నేను ఈరోజు మీకు ఆనెస్ట్గా చెప్తా ఉన్నా, మంత్రి అవుతానని కలలో కూడా అనుకొని నేను మంత్రి అయ్యాను. ఈ పదవే నాకు ఎక్కువ అని నేను అనుకుంటాను. నేను ఆనెస్ట్ చెప్తున్నాను. నాకు ఇంతకంటే పెద్ద పదవులు కావాలని లేదు, ఇంతకంటే పైకి పోవాలన్న తాపత్రయం లేదు, వేరే ఎజెండా కూడా లేదు, అంత పెద్ద తనేమంటారు దురాశ కూడా లేదు. డెఫినెట్గా ఒకటి మాత్రం ఉంది, కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి మాత్రం ముఖ్యమంత్రిగా కొనసాగాలనే తపన మాత్రం ఉంది. ఎందుకంటే అలాంటి నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రం సవ్యమైన దిశలో నడుస్తుంది. ఎందుకంటే ఒక సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే 40-50 ఏళ్లు పట్టిన ఇదే రాష్ట్రంలో 4 ఏళ్లలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును 90% పూర్తి చేసిన నాయకుడు వస్తే, అలాంటి నాయకుడిని కాదనుకొని ఇంకెవరైనా రాష్ట్రాన్ని నడపాలనుకుంటే అది వెర్రితనం అవుతుంది. కాబట్టి పొరపాటున కూడా నాకు అట్లాంటి ఎజెండా లేదు, ఆశ లేదు. కాకపోతే కేసీఆర్ గారు మాత్రం మరొక ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, నా దృష్ట్యా కాదు, నా కోసం కాదు, మా పార్టీ కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం నిజంగా కూడా ఒక సవ్యమైన దిశలో నడవాలి, అడుగులు ముందుకు పడాలి అంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఇంకొక 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని నడపాలి అనే కోరిక మాత్రం నాకు ఉంది. ఆ క్రమంలో నాకు రేపు మంత్రిగా ఉండే అవకాశం ఉంటే సంతోషం, లేకపోయినా పర్లేదు, కానీ ఆయన మాత్రం ఈ రాష్ట్రానికి నాయకుడిగా ఉండాలని నాకు కోరిక.